సంధ్య థియేటర్ దగ్గర జరిగిన దుర్మరణంలో అల్లు అర్జున్పై పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యాడండి. సో ఎలా రియాక్ట్ అయ్యాడు అని చెప్పి ఈ వీడియో చేయడానికి కారణం కూడా ఒక చిన్న కారణం ఉందన్నమాట. అది మీకు లాస్ట్లో అర్థమవుతుంది. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే మన డిప్యూటీ సీఎం గారి పైన ఒక కామెంట్ అనేది వచ్చింది. సంఘటన జరిగిన 27 రోజుల తర్వాత నోరు మెదిపి మీ నిజ స్వరూపాన్ని బయట పెట్టినందుకు చాలా సంతోషం అని చెప్పి ట్విట్టర్లో ట్వీట్ చేశారు. సో అవతల వైసీపీ వాళ్ళు అంబటి రాంబాబు గారు ట్వీట్ చేశారు. సో మరి ఆ ట్వీట్ అనేది చాలా విధాలుగా ఉంది. ఆ ట్వీట్ అనేది ఇక్కడ పాయింట్ ఏంటంటే, నేనైతే ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదండి, నాకు అందరూ సమానమే. అంబటి రాంబాబు గారు అన్నా సరే, నాకు పవన్ కళ్యాణ్ అయినా సరే, ఇద్దరు సమానమేనండి. నాకు గారు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారండి? వేరే దగ్గర గిరిజనుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ పరిస్థితులను తెలుసుకొని ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని నీట్గా రాసుకొని ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేదానికి వెళ్ళాడు అనమాట. అంటే జనాలకి ప్రజలకి సేవ చేసేదానికి వెళ్ళాడు అనమాట. ఆ సమయంలో ఈ దుర్మరణం జరిగిందనమాట. సో ఈ దుర్మరణం జరిగిన తర్వాత ఇక్కడ బాగా గమనించండి, ఆ సమయంలో ఎవరైనా సరే రియాక్ట్ అవుతారండి? రియాక్ట్ అవుతారా? మీరు నాకు కామెంట్ చేయండి. రియాక్ట్ అవుతారా? రియాక్ట్ అవ్వాలా అవ్వకూడదా అనేది కామెంట్ చేయండి నాకు. ఆ సమయంలో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ సార్ గారు వచ్చి అక్కడ చేస్తున్నాడు అనమాట మంచి మంచి పనులు. సో ఇక్కడ వచ్చి ఈ దుర్మరణం జరిగిందనమాట. నేను అల్లు అర్జున్ కూడా తప్పుబట్టి మాట్లాడలేదు, ఎవరు ఫీల్ అవ్వద్దండి. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ సార్ గారు వచ్చి మంచి పనులు చేస్తున్నాడు, ఇక్కడ దుర్మరణం జరిగింది. ఆ సమయంలో రియాక్ట్ అవ్వాలా వద్దా ఒకసారి ఊహించండి. ఇక్కడ మంచి జరుగుతుంది, ఇక్కడ చెడు జరిగింది. బాగా ఊహించండి, చెడు జరిగింది, మంచి జరిగింది. సో రియాక్ట్ అవ్వాలా వద్దా? ఒకవేళ రియాక్ట్ అయితే ఏమై ఉంటుంది? రియాక్ట్ అయ్యాడు, కొన్ని రోజులకి బాగా ఆలోచించుకున్నాడు ఏం మాట్లాడాలని పవన్ సారు, ఓకేనా? సో ఏం మాట్లాడాడు? చట్టం ఎవరు చుట్టం కాదు, అందరూ న్యాయ ప్రకారంగా తప్పు చేస్తే శిక్షించబడాల్సిందే. సో రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ విషయంలో రెస్పాన్స్ అయిన విషయం, ఆ విషయంలో మంచి క్లారిటీ అనేది ఇచ్చాడనమాట. అభినందనలు చెప్పాడు రేవంత్ రెడ్డి గారికి. అక్కడ అల్లు అర్జున్ ఆ దుర్మరణం జరిగిన వెంటనే పుష్ప టీం మొత్తం వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి పలకరించిగా నుండుంటే అసలు ఇంతవరకు వచ్చి ఉండేది కాదు. గోరుతో పోయేది గొడ్డల దాకా తెచ్చుకున్నారు. అంత అవసరమా అని చెప్పి పవన్ కళ్యాణ్ సార్ గారు అన్నారనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మన రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ విషయంలో నడుచుకున్న తీరుని చూసి మంచి అభినందనలు చెప్పాడు. ఎందుకంటే అల్లు అర్జున్ ప్లేస్లో రేవంత్ రెడ్డి గారు ఉన్నా కానీ చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది, ఆల్రెడీ పవన్ కళ్యాణ్ సార్ గారు చెప్పారు. సో ఇక్కడ మనం గుర్తించాలి, ఓకేనా? అది విషయం అనమాట. ఇంకో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మన అల్లు అర్జున్ కేసు అనేది రేపు నెల 10వ తేదీకి వాయిదా అనేది పడింది అనమాట. నెక్స్ట్ నేను చెప్తాను అప్డేట్ వస్తే. ఇంకా మరి మన శ్రీతేజాది ఊపిరి కూడా పీల్చుకోలేకున్నాడు ఈ పరిస్థితి. సో హాస్పిటల్లో ఈ రోజే శ్వాస తీసుకునేదానికి చాలా కష్టంగా ఉందన్నమాట. సో ఎక్స్పెరిమెంట్లు ఏవేవో చేశారు. మేబీ 100లో 50% ఉండొచ్చు. ఒకవేళ శ్రీతేజకి ఏమన్నా అయితే ఖచ్చితంగా మన అల్లు అర్జున్ని బ్యాన్ చేసేదానికి అవకాశం ఉందన్నమాట తెలుగు ఇండస్ట్రీలో. సో చూద్దాం ఏమవుతుందో తెలీదు, ఏదంటే అది మాట్లాడకూడదు, ఓకేనా? ఏమన్నా అప్డేట్ వస్తే మీకు వీడియో పరంగా నేను అందిస్తాను అనమాట. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా?